వీక్ వస్తా తప్ప అని నేను అసలు నేర్పిస్తున్నాను అందరికి. అంటే మీరు బాగా వీకద్దు, ఇంతకి వీక్ దొంగతనంగా వేరే దాంట్లో ఎవరైనా దాచిపెడతా. మరి రజిత తిడుతుందా మరి గొడవ పెడతా చూద్దాం. కొంచెం రోడ్డు కొంచెం లైన్ వాడు చూడు. నేను ఎంత వేసినా వీళ్ళు ఎట్లా ఎత్తు రుచి వీళ్ళకు వస్తలేదు. రజిత ఇంకా చిన్న తాకుతుందా కొడితే. మేమైతే ఇప్పుడు వచ్చేసినాం, బైక్ మీద వచ్చిన అన్నట్టు. మేము వాళ్ళేమో నడుచుకుంటూ వస్తారు ముందు నుండి. మేమైతే పోతూనే ఉంటున్నాం, కానీ నాటేసేది ఎక్కడనో అది మాత్రం అయితే అత్తలేదు. అవును, అది ఎందుకు వస్తుంది మరి? మనమే దాని దగ్గరికి పోవాలి. ఇప్పుడైతే రంగంలోకి దిగిర్రు అంటే ఇదే మంది కాదు, ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా చేసిరు. ఇప్పుడు ఇంకొక అవ్వ రావాలి. ఇప్పుడైతే ట్రాక్టర్ అక్కడ దున్నుతుంది, అంటే అది కూడా వేసుడే నాట అక్కడ. ఇక్కడ రజిత ఎక్కడుంది? అక్కడుంది. చూసింది దెబ్బ. నా మాటలు అక్కడ వినొచ్చు ఏంది. ఇప్పుడైతే ఇదంతా నారు ఏమంటారు దీన్ని? ఇప్పుడు ఇదంతా నారు వీక్తుర్రు. మళ్ళీ దీన్ని ఇక్కడ ఎత్తారు కావచ్చు. అదేనా అడ్డ ఒక పాట పాడుర్రు కదా మంచిగా, పాత పాత పాటలు. అది వాడుతుంది కానీ ఇటాకిన్ రాదు. నేను వాడతా ఇనూర్రి. లెక్క పెట్టరి, 3 లెక్క పెట్టరి. అయిపోయింది పాట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. నేను ఎప్పటి నుండో అనుకునేటోని ఇట్లా నారేసేటప్పుడు ఇది అది తీయాలని మస్తు అనుకున్నా, కానీ ఎప్పుడు రాలేదు. ఈరోజు వీడియో కోసం, ప్రత్యేకంగా వీడియో కోసమైనా వచ్చిన నేను ఇక్కడికి. ఇక వీళ్ళ మాటలు కొంచెం జోకులు మాట్లాడుకుంటారు, కానీ ఇక్కడ దాకి నచ్చలేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఈమె ఎందుకు ఇట్లా సొలుక్కుంటూ పోతుందని చెప్పని అట్నే షాక్ అవుతున్నా నేను. అయితే వాళ్ళని అడిగిన నేను, ఈమె ఎందుకు అట్లా సొలుక్కుంటూ పోతుందని. అంటే వాళ్ళు ఏమన్నారంటే సొలుక్కుంటూ పోడు కాదు, ఆమె తొక్కులు పెడుతుందని అన్నారు. తొక్కులు అంటే తినే తొక్కులు ఉంటాయి, కానీ తిరిగే తొక్కులు కూడా ఉంటాయని నాకు అనిపించింది. మళ్ళీ ఏమన్నారంటే తొక్కులు అంటే ఎవరి హద్దులు వాళ్ళకు ఉంటాయంట, 2 3 అట్లా హద్దులు ఉంటాయంట. ఇప్పుడు ఈ చీర వంట చూసిరా. నేనేమనుకున్నా అంటే అలాగే ఇట్లా చేపలు వచ్చినాయి కావచ్చు, మంచిగా అన్ని దొరకటాలు ఎత్తారు, మంచిగా మనిషికి ఇన్ని పంచుకుని తింటాం అని అనుకునే లోపే ఆ నారు తీసుకుంటే వాళ్ళు ఎత్తురు. సాల్తీ లేస్తుందా అంతా? ట్రాక్టరా రాదా అంటే మొత్తం ముందున్నది బాగా ముందుకు వచ్చింది. ఇక మా వీడియో తప్పకుండా చూడరు అంటుంది. రాన్నానే రాజిత, నేను కూడా ఒక చేయన్నా అర్థం కాలే. గట్టివాడుగా పానగాడికి. నేనా మీతో పాటు ఇక సాయంత్రం దాకుండి ఇంటికి పోతా. మొత్తం టోటల్ మొత్తం తీస్తా వీడియో, మీతో పాటు తీస్తా. అయ్యత్తా తీసుకొచ్చినావా? ఇంకేది మనిషికి ఇంత ఇంత బుక్కడయ్యి. పప్సారా ఉన్నోళ్ళు పక్కకు పెట్టుర్రి, ఆ చికెన్ ఉన్నోళ్ళు నాకు ఇయ్యి. ఇప్పుడు గుంజన్న ఇప్పుడు కైకిల పైసలు ఇస్తారా? అన్నాడు. ఇక మీరైతే మంచిగా ఎత్తురు. పని అయితే నాకు బాగా నచ్చింది తెలుసా. ఇప్పుడు నా పొలానికి కూడా మిమ్మల్ని వెళ్తా. కౌలు తీసుకొని తెస్తా, నా కోసం కాకుండా మీకు పైసలు ఇవ్వడం కోసం తెస్తా. అంటే ఏంది, ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. పాపం మా రజిత ఎంత కష్టపడుతుంది చూసిరా. ఈ కష్టం పగోలు కూడా రావద్దు. ఏ లేదు, మంచిగా నీట్గా దిస్తుంది చూడు, ఎంత నీట్గా దిస్తుంది. రజిత ఒకసారి ఫేస్ మంచిగా చూపెట్టు.
ఓకే డన్. ఇప్పుడు నేనైతే నారు తీసుకున్నా ఇలా వీక్ వస్తా అని చెప్ప అని ఇక నేను అసలు అవుతుంది నేర్పిస్తున్నా అందరికి నేర్చుకోరి. వెళ్తలేదు ఇది ఇట్లానా అంటే మీరు బాగా వీకద్దు ఇంతకింత వీకాలి. ఇప్పుడు ఏంటంటే ఇదంతా నా భార్య కోసం. ఎందుకంటే ఇప్పుడు పని చేయకపోయింది అనుకో ఎందుకంటే పైసలు లేదు. ఇప్పుడు కొంచెం పని చేస్తే పైసలు ఇస్తుంది అన్నట్టు బాగా అన్నది. ఇంకా నాకైతే మంచిగా అనిపిస్తుంది. అయితే మొన్న స్కూల్ పిల్లలు కూడా వచ్చి అక్కడ నారు గుంజీరు నాకు చేసేటట్టు అంటే ఇప్పుడు పిల్లలు కూడా తెలవాలి ఇట్లా వ్యవసాయం కూడా చేయాలన్నట్టుగా నాకైతే మంచిగా అనిపించింది. కాబట్టి ఇప్పుడు పిల్లలు తీసుకుంటా నేను కూడా పని చేస్తున్నా కదా, పని చేయకపోతే నాకు ఏం ఏర్పడలేదు. పని చేస్తే మంచిగా అనిపిస్తుంది, ఇంకా ఎలా అనిపిస్తుంది కానీ కైలు ఇస్తలేదు. అందుకే నేను చేయలేదు ఇప్పుడు ఇక. దానికి ముడై అంతే. చూసిరా రజత్ ఎంత స్పీడ్ ఎత్తుందో, మస్తు ఎత్తుంది కదా స్పీడు. నేనైతే అట్నే షాక్ అయినా చూసి. ఇప్పుడు ఎకరం వేసిర్రా? గుంట కూడా లేదా? ఇగో నీ ఇంటికి పోయి వచ్చేసరికి ఇదంతా వేసి అక్కడ లాస్ట్కి పోయారు చూడుర్రి. ఇగో వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు చూడుర్రి. ఇవన్నీ ఇంటికి కొంటావా? మరి పక్క పెట్టుకుంటున్నావు? నువ్వు లచ్చ వెంబడి పట్టవేంది? ఇంత ముందు గొడవ పెట్టుకున్నట్టు నిజమేనా? గదే అటు పోయిన తర్వాత ఇటు పెట్టుకున్నారట గొడవ. ఎందుకు నేను మెయిన్ అని పెట్టుకున్నారా లేకపోతే మీ గురించి పెట్టుకున్నారా? ఫస్ట్ ప్రేమగా మాట్లాడుకుంటారు మరి ఇట్లా చేసిరు. అంటే ఒక సైకో లెక్కలలో అన్నట్టు. ఇక పొలమా ఎత్తా మరదలు ఎత్తుందని చెప్పని ఇక్కడ ఉన్నా. ఎదురుగానే ఉన్నాగా. ఎదురంటే ముందు ఉంటుందని అనుకుంటారు. ఎదురంటే ఏమైనా నువ్వు ఇట్రా నేను ఎత్త ఇట్రా. కాదు ఇగో ఏది కానీ నేర్చుకుంటేనే వస్తుంది. నేను ఇట్నే ఉంటా నాకు ఏది రావని. గాలు బీహార్లో చూసినావు ఎంత మంచి ఎత్తురు. బీహార్లో టకా టకా టకెత్తురాడ. ఆలయని మనతో రప్పించుకునేంత ప్రయత్నం మనం చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు దొంగసాటుగా ఇక్కడికి వచ్చిన. వాళ్ళ బాక్సులు ఉంటాయి కదా టిఫిన్ బాక్సులు, అవి అక్కడికి వచ్చిన అన్నట్టు. ఎందుకు వచ్చినంటే
రజిత పెరుగు తెచ్చుకుందట. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోగా నేను నయ్యం మాటకచ్చుకుందా నాకు కూడా తెలియదు. వాళ్ళు ఏమన్నారంటే ఒక పెరుగు ప్యాకెట్ తెప్పిస్తున్నాను అన్నారు. రజిత దాంట్లోకి వెళ్ళి కొంచెం వేసుకొని అన్న ఇక అట్లా కాదు డైరెక్ట్ దొంగతనం తెస్తాను అని చెప్పని ఒక మాట జారింది. సడన్ గా నాకు అదే ఆలోచన వచ్చింది. అంటే పెరుగు ప్యాకెట్ వేసి ఎవరి కవర్లన్నా పెడతా, ఎవరి కవర్ ఏంటో నాకు కూడా తెలియదు. ఒక రజితది అయితే తెలుసు. ఇప్పుడు ఆ పెరుగు ప్యాకెట్ తీసి దొంగతనంగా వేరే దాంట్లో ఎవరైనా దాచిపెడతా. మరి రజిత తిడుతుందా మరి గొడవ పెడుతుందా చూద్దాం. రజిత కవర్ అయితే గీదే సాటుకోదాం ఎందుకన్నా మంచిదే. ఇలా పెరుగు ప్యాకెట్ లేదు, వాళ్ళేమో పెరుగు అన్నారు. ఇల్లేముంది ఇలా పెరుగు ప్యాకెట్ ఏడుంది ఇలాగా అంటే బాక్సులకి ఇట్లా పెట్టిందా. ఇల్లు అయితేనేమో టమాటా కర్రీ, ఇల్లనేమో అన్నం. నన్ను అయితే బుగ్గ తీసింది. ఇలా ఓన్లీ ఒక టమాటా కర్రీ తప్ప ఏం లేదు, అన్నం టమాటా కర్రీ. పెరుగుందని చెప్పని అబద్ధం ఆడిర్రు. మళ్ళా పోతున్నా అయితే డబ్బని దొంగతనం తెయ్యి పెరుగు ప్యాకెట్ ఉంటుంది అన్నట్టుగా మాట్లాడిర్రు. నాకు కూడా కరెక్ట్ అనిపించింది. వాళ్ళే ఇస్తారు నాకు ఐడియాలు కొన్ని మంచిగా. ఎవరి దాంట్లో దాచి పెడతా. ఇది ఫస్ట్ అయితే అయిపో మళ్ళీ అంత దూరం పోయి మళ్ళీ ఇంత దూరం వచ్చాడు. ఇప్పుడైతే బాక్స్ తీసినా ఎవరి దాంట్లో వేయాలో నువ్వు చూద్దాం. ఇక లాస్ట్ దాంట్లో అయితే ఎత్తుతున్నా. ఇది ఎవరిదన్నారు కానీ ఇక మా వాదిన చూసిరా ఒక బాటిల్ ఎట్లా లేవట్టుకొని వస్తుందో గ్రేట్ కదా. ఇప్పుడు తినడేనా ఇక ఇగో రజిత అది ఇంకా లాస్ట్ అక్కడనే ఉంది. మళ్ళీ పోడవుతుంది, మళ్ళీ చేంజ్ చేస్తా. ఎట్లా అంటే లక్ష్మి ఉందన్నట్టు ఆమె ఏమంటుందంటే నేను గట్టిగా గొడవ పెట్టుకుంటా, నువ్వు నా దాంట్లో అయిపో అన్నది. ఒకటే కూర టమాటా అట్లా ఎత్తుకపోతే గొడవ కాదు. ఇక ఇవన్నీ నుండి ఇది ఒకటి లేదంటే గొడవ పెట్టుకుంటుందా. ఇగో ఈమె పేరు లక్ష్మి. ఈమె ఏంటంటే మాట ఎట్లా మాట్లాడాలో అన్ని తెలుసు అన్నట్టు. ఇక కాబట్టి ఇప్పుడు ఈమెను ఎంచుకున్నాం మనం. ఎట్లా పెట్టుకుంటావు గొడవ అట్లా పెట్టుకున్నావు ఇక. ఓకే వా టెక్నిక్ మంచిగా ఉంది. ఇది చిన్న డబ్బా బాటిల్ కాదు, పెద్ద డబ్బాలు కాబట్టి ఇప్పటిదాకా పట్టుకుని చూసినావా. ఇక్కడ గ్రేట్. నవ్వచ్చే ఇగో ఇప్పుడు వచ్చింది. నీ తెచ్చుకోలే కావచ్చు నువ్వు. ఆడుంది నీది ఆడుందో. ఇప్పుడు పని అంతా వేసి ఇట్లా బయటకు వచ్చి అన్నం తింటే ఎంత హాయ్ అనిపిస్తుంది తెలుసా. సూపర్ అనిపిస్తుంది అవునా కదా. పెరుగు తెచ్చుకున్నావానే, పెరుగు నాకు జలుబు అవుతుంది. మళ్ళీ ముక్కు కారితే పెద్ద కథ. ఇప్పుడైతే అందరు మొదలు పెట్టిర్రు. రజిత్ ఎప్పుడు కానీ లేట్ ఉంటుంది కాబట్టి లేట్గా తింటుంది అన్నట్టు. మెరసెంపలు ఇరుగుతాయి ఏదంటే. జోకులాడుతున్నావా కానీ తిను. నీ వీడియోస్ పోతా అంటే నీదెవరు తీసుకొచ్చు. అది తెచ్చుకోలేదు కానీ అబద్ధం ఆడుతుంది. అది తెచ్చుకోవాలి మర్చిపోయింది కానీ ఓలు అది పద్ధతి మాట అది కానీ. ఏ రజిత అది కరెక్ట్ మాట కాదు, మంది నాడు కరెక్ట్ కాదు కానీ. అవును మరి ఇటే పేరు డైరెక్ట్ పేరు పెట్టి పిలుచుడు తప్పు కాదు అది మాట. సరే కానీ పో లేచి మనిషికి తెత్తరు పడుకోపనిలే. ఎంత కూరుంటే అమ్ము, ఎంత పోపుంటే అమ్ము, నీ కొట్టపల్ల లేవే అడకపో. పో కూరేరి మనిషికి కూరేరి పాపం. ఎప్పుడు కానీ బాక్స్ మర్చిపోవద్దు, అర్థమైందా? పట్టుకొని రావాలి. నీకు రావాలంటే ఎవరు ఎత్తారే. పో ఇంకొకరు ఎత్తారు పో. అనే అలా 10 కూరలు కలిపితే మంచిగా ఉంటది కూర. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. కరెక్ట్ మాట అది. మళ్ళీ నిన్ను అడుగుతున్నావు.
అనే ఫస్ట్ లక్ష్మి అన్నావు ఇప్పుడు ఇటు అంటున్నావు పాపం కలకల మరి మర్యాద దక్క అన్నప్పుడు ఇచ్చాయి నువ్వు తింటే మాట మాట ఇప్పుడు ఇంత మంది అన్నారు ఆ మాట రోజు కూర తెచ్చుకుంటున్నా కూర మాయమైపోయింది తిన్నమ్మా ఊరుకో ఊరుకో ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఉంటది ఫస్ట్ కవర్ లక్ష్మీ కవర్లు ఎంపుతుంది ఏం కథనే మరి అనే అనే ఇప్పుడు నీ కూర అంటే అంత ఇష్టపడుతున్నారని దాచుకున్నారు ఇప్పుడు వాళ్ళు దండం పెట్టే ఎవరో ఒకరు బయట పడతారు దండం పెట్టి నా కూర తీసుకుంటే నేనే వాళ్ళకి దండం ఎందుకంటే కూర కాబట్టి తింటా ఏడ మరి వచ్చినావు ఏం కథను అందరూ ఎత్తేస్తుంది నాయం కాదు ఇందుకున్నదే మరి సుమారు వడ్డీ ఉన్నారు వీళ్ళు ఇవి వేసుకున్నారు ఇంటికాడ కూర వచ్చారు మరి టిఫిన్ వాళ్ళు తెచ్చింది అంటే తెచ్చింది తప్ప నీ టిఫిన్ తెచ్చింది తప్ప ఎవరు తెచ్చిన అది ఉంటే వాడు పెట్టి రాపోర్రి దానికి ఇప్పుడు దుఃఖం వచ్చేటట్టు కొడుతుంది కూర నా కూర తగ్గుతుంది అన్నం పెట్టి తినా నేను దండ పెడతాను బాక్స్ యుద్ధం చేశాను ఆ యుద్ధంలో నేనే గెలిచాను ఏది టమాటా మస్తు అంటుంది కానీ మంచిగా అంటుంది నీడ కూసో ఆడ మంచిగా ఉంది నీడ కూసో మంచిగా ఉందా థ్యాంక్ యూ సో మచ్ 3 పొద్దులు అయితే వీళ్ళకు కొంచెం డౌట్ ఉందన్నట్టు అంటే ఎన్ని ఎకరాలు ఉందో పొలం అని చెప్పని నన్ను పొలమని అన్నారు అందుకే నేనేం చేసిన అంటే మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని మొత్తం తిరుగుతున్నా నేనైతే ఇప్పుడు మొత్తం తిరిగొచ్చిన కానీ కాళ్ళు అయితే బాగా లాగుతున్నాయి మరి నాకేం తిత్తారో తెలియదు మరి నాకు కూడా ఒక కైకిలు ఇవ్వాలి వాళ్ళు ఎందుకంటే ఇంత తిరిగొచ్చినా కదా గొడవ పెట్టుకుంటే గిట్లు ఉండదు గొడవ పెట్టుకుంటే తుక్కు కొట్టుకుని అలా వాడి జుట్లు వీక్కుంటే అది గొడవ ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఒడ్డుకంచెలు లైన్ వాడు అట్లా వీకు వీక్కుంటే లైన్ అక్కడ గిట్లా ఏలు తేలు చూసుకుని వాళ్ళు దూరం చూడే అరే అది నారుంటా చూడు నేనే మంచి చెప్తాను మీకంటే దూరం అనండి ఎంత దగ్గర గట్ల అమ్మయ్యా నా కుక్క తిరిగింది నాటేసిన చూడు నేను ఎంత వేసినా వీళ్ళు ఎట్లా ఎత్తు రుచి వీళ్ళకు వస్తలేదు చూసుకోనట్టు నిన్నే తెస్తాడు నేను వచ్చి చూస్తే గానీ నాకు అర్థం కాలేదు ఎంత కష్టంగా ఉంటుంది అనేది పాపం అక్కడ నుండి ఇక్కడ దాకా వంగేసుడు అంటే అసలు నడుమును ఎంత నొప్పిలు ఇవ్వాలి ఏం కథ అన్నది ఇప్పుడు నాకు అర్థమైంది రజిత ఇంకా చిన్న తాకుతుందా కొడితే పాట ఏం సింక్ అయింది తెలుసా ఇప్పుడు మస్తు సింక్ అయింది
ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు నడుము పట్టుకుంటూనే ఉంటారు పాపం. వాళ్ళని చూస్తే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. అయ్యో రజితక్కని గుంజుకో బగ్గు. వాళ్ళు ఎత్తేసావు గంతలు అవుతుందా అది ఫుల్ దిగబడ్డది ఇట్లా. ఏమైంది ఏమైంది అక్కడ రక్తం వెళ్తుంది. నీకేమైంది? నీకేదాంటివి ఇప్పుడు అవతల బ్లడ్ పోయినా అమ్మా. ఓకే మరి చూసిరు కదా వీడియో. నాకు వచ్చినందుకు అయితే మంచిగా అనిపిస్తుంది. ఇక మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి వాళ్ళకి. ఇగో అయితే ఒకటి చెప్పన్నా మీకు, స్టార్టింగ్ మంచిగా మాట్లాడుకుంటూ మంచిగా వేసారు. నేను అప్పుడు ఇంటికి పోయినా, వచ్చేసరికి తుక్కు గొడవ పెట్టుకుని ఉన్నారట. వాళ్ళ మధ్యలో మంచిగా కలిసిమెలిసి మళ్ళీ మాట్లాడుకున్నారు. మళ్ళీ కొద్దిగా సేపు మళ్ళా తిట్టుకున్నారు, గొడవ పెట్టుకున్నారు, మళ్ళీ మంచిగా కలిసి ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు గొడవ అయ్యింది, మళ్ళీ మంచిగా ఉన్నారు. రజిత గిట్నే గొడవలు పెట్టుకుంటారు కలిసి ఉంటారు, గొడవలు పెట్టుకుంటారు కలిసి ఉంటారు. గట్నే ఉండాలి, పెట్టుకుని వెంటనే కలిసి ఉండాలి. అట్లా అన్నట్టు వీళ్ళని చూస్తే నాకు బాధ అనిపించింది. అంటే వీళ్ళని అంటలేను, వేసిన వాళ్ళు ఎంత మంది ఉంటారు అంత మంది చూస్తే. ఎందుకంటే ఒక్కొక్కరు వేసుకుంటా ఇట్లా పట్టుకుంటారు, ఇట్లా పట్టుకుంటారు. కొంచెం బాధ అనిపించింది. పైసా కోసం అంత కష్టపడుతారు అన్నట్టు. అట్లాంటప్పుడు వాళ్ళు కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు మనం భర్తలం కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే వాళ్ళకు కొంచెం పని వేసి పెట్టాలి. అక్కడ వాళ్ళకు మనం పని వేసి పెట్టినాం అనుకో, ఇక్కడ నుండి వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే అక్కడికి వచ్చేసరికి కొద్దిగా రిలీఫ్ అవుతున్నట్టు. అబ్బా పని అయితే చేసిండమ్మా అని కొంచెం రిలాక్స్ అవుతారు. ఇప్పుడు అంతా కష్టపడి చేసి గంత నడు నొప్పిలే పట్టుకొని ఇంటికి వచ్చేసరికి మళ్ళీ అనుకుంటారంటే బా ఇక్కడ పని చేసి మళ్ళీ ఇంటికాడ పని చేయాలి అని ఇట్లా బాధపడతారు అన్నట్టు. కానీ అక్కడికి వచ్చేసరికి ఏంటంటే పని చేసి పెట్టినా అనుకో ఫుల్ హ్యాపీ వాళ్ళు. ఇక అట్లా నేనైతే మా భార్యకి అయితే నేను ఎట్లా చేస్తా పని అంటే నేను గొప్పలు చెప్పుకుంటాను కంటలేను. మీరు కూడా మీ భార్యని అర్థం చేసుకోవాలని నేను అంటున్నాను, అంత ఏం లేదు. ఓకే మరి వీడియో అయితే ఇక్కడితో ముగించేస్తాం. మరి బాయ్.